వెల్కమ్ టు ఎస్టీవీ న్యూస్. నేను రేవతి. ముందుగా ముఖ్యాంశాలు. మహిళా సాధికారత లక్ష్యంగా కుట్టు శిక్షణ కార్యక్రమం. రాష్ట్ర BCEWS సంక్షేమం, చేనేత మరియు టెక్స్టైల్స్ శాఖ మంత్రి ఎస్. సవిత. మౌలిక సదుపాయాల కల్పనకు టీడీపీ అధిక ప్రాధాన్యత. 18వ డివిజన్లో అభివృద్ధి పనులు ప్రారంభించిన ఎమ్మెల్యే రామకృష్ణ. కార్పొరేట్ విద్యాసంస్థలకు ధీటుగా ప్రభుత్వ విద్యాసంస్థల్లో పరీక్షా ఫలితాలు. విజయాలు తమవే అని నిరూపించిన గిరిజన విద్యార్థులు. ఆపరేషన్ సింధూర్ అనంతర పరిస్థితులపై పూర్తి సన్నద్ధత. తప్పుడు ప్రచారం జరగకుండా చూడాలి, ప్రజలకు అవగాహన కల్పించాలి. అధికారుల సమావేశంలో సీఎం చంద్రబాబు నాయుడు వ్యాఖ్య. రాష్ట్రంలోని బడుగు, బలహీన మరియు ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు చెందిన మహిళల సాధికారత లక్ష్యంగా కుట్టు శిక్షణ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించడం జరుగుతోందని రాష్ట్ర BCEWS సంక్షేమం, చేనేత మరియు టెక్స్టైల్స్ శాఖ మంత్రి ఎస్. సవిత తెలిపారు. బుధవారం రాష్ట్ర సచివాలయంలోని తన ఛాంబర్లో పాత్రికేయులతో ఆమె మాట్లాడుతూ, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో బడుగు, బలహీన వర్గాల సంక్షేమానికి, అభ్యున్నతికి పలు కార్యక్రమాల్ని అమలు చేయడం జరుగుతోందన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా బీసీ సంక్షేమానికై ఈ ఆర్థిక సంవత్సరంలో 48,000 కోట్ల రూపాయల బడ్జెట్ను కేటాయించడం జరిగిందన్నారు. అదేవిధంగా మహిళా సాధికారతకై పెద్ద ఎత్తున కుట్టు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతోందన్నారు. ఈ కార్యక్రమానికి మహిళల నుండి అనూహ్యమైన స్పందన వస్తోందన్నారు. దాదాపు 1,02,800 మందికి కుట్టు శిక్షణ కార్యక్రమాన్ని అందజేయాలని లక్ష్యంగా నిర్దేశించుకోగా ఇప్పటికే దాదాపు 3.36 లక్షల మంది కుట్టు శిక్షణ పొందేందుకు తమ పేర్లను నమోదు చేసుకోవడం జరిగిందన్నారు. ఇప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 720 కేంద్రాల్లో కుట్టు శిక్షణ కార్యక్రమాలను అందజేయడం జరుగుతోందన్నారు. ఎంతో పారదర్శకంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంటే ప్రతిపక్ష పార్టీ నాయకులు విమర్శించడం సమంజసం కాదన్నారు. రాష్ట్ర వెనుకబడిన తరగతుల సహకార ఆర్థిక సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ ఎ. మల్లికార్జున మాట్లాడుతూ, కుట్టు శిక్షణ కార్యక్రమంలో మొబైలైజేషన్ అడ్వాన్స్ చెల్లించడం లేదన్నారు. శిక్షణ కార్యక్రమం ప్రారంభమైన 10 రోజుల తర్వాత 75% అటెండెన్స్ ఉన్న అభ్యర్థులకు సంబంధించి శిక్షణ రుసుమును 35%, 30 రోజుల శిక్షణ అనంతరం 75% అటెండెన్స్ ఉన్న అభ్యర్థుల తాలూకు 35% రుసుము చెల్లించడానికి జరుగుతోందన్నారు. శిక్షణ కార్యక్రమం పూర్తిగా ముగిసిన తదుపరి లబ్ధిదారులకు కుట్టు మిషన్లను పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. సంబంధిత బిల్లులను అధికారుల ధృవీకరణ తదుపరి మిగిలిన సొమ్మును చెల్లించడం జరుగుతున్నదని ఆయన తెలియజేశారు. మంత్రివర్యులు అదే రకంగా మేమందరం కలిసి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడంలో ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లోనూ, అన్ని నియోజకవర్గాల్లోనూ మహిళా సాధికారతలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం బేసిక్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనే మీద, షూయింగ్ మిషన్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ మీద ఈ శిక్షణా కార్యక్రమాలు జరుగుతున్నాయి. దానికి సంబంధించి విషయాలు, ఎందుకంటే మీడియా ముందు ఖచ్చితమైన సమాచారం ఉంచినట్టయితే మంచిదని చెప్పేసి భావించి మీకు అందరికీ తెలియజేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి గతంలో మనకి సాంకేతికపరమైన అంశాలు, అదే రకంగా ఆర్థికపరమైన టెక్నికల్ బిడ్, ఫైనాన్షియల్ బిడ్ ఆధారంగా మనకి 3 సంస్థలని ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ద్వారా ఎంపానల్ చేయడం జరిగింది. దరిదాపు మనకు ఉన్నటువంటి వెనుకబడిన తరగతులకు చెందిన మహిళలతో పాటు కాపు మరియు ఆర్థికంగా వెనుకబడినటువంటి కమ్మ, క్షత్రియ, రెడ్డి, ఆర్యవైశ్య మొదలగు ఇతర కులాల్లో ఉన్న మహిళలు కూడా శిక్షణ ఇద్దామనే ఉద్దేశంతో 102,000 మందికి ఇద్దామన్నది టార్గెట్. దీనికి సంబంధించి మనకి 3 ఏజెన్సీలు గతంలో ఎంపానల్ చేయడం జరిగింది. ఆ రకంగా శిక్షణా కార్యక్రమాలు జరుగుతుంది. సో ఇది ఒక ట్రాన్స్పరెంట్ మేనర్లో జరిగింది. అయితే ఆ శిక్షణా కార్యక్రమాలకి ఎంపానల్ అయినటువంటి ఏజెన్సీలు రాష్ట్రంలో ఏదైతే ఇరిగేషన్ జీవో ఒకటి ఉంది, ఆ ఇరిగేషన్ జీవో ప్రకారం, ఇరిగేషన్ జీవో నంబర్ 94
అది 2003లో ఇచ్చింది. ఆన్లైన్లోనే డాక్యుమెంట్ సబ్మిట్ అయినటువంటి ఏజెన్సీలు మాత్రం మనము ఫైనలైజ్ చేయడం, ఆ రకంగా వాటిని ఫైనలైజ్ చేయడం జరిగింది. సో తదుపరి ఈ కార్యక్రమంలో జరిగేటప్పుడు జనరల్గా దీనికి అంతకుముందు ఒకసారి చూసుకున్నట్టయితే మనకి ఈ శిక్షణ కుట్టు బేసిక్ ట్రైనింగ్ చేయడానికి మనకి నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అనేది ఒకటి ఉంది. దాని ప్రకారం మనకి దీనిలో మొత్తం కాస్ట్ వచ్చేసరికి 26,646 రూపాయలు అవుతుంది. జనరల్గా నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో NSQF ఫ్రేమ్వర్క్ అంటారు దాన్ని. దానిలో ట్రైనర్స్ ఎవరైతే ఉంటారో ఆ ట్రైనర్స్కి మనకి గంటకి 49 రూపాయలు చొప్పున, అంటే ఒక అభ్యర్థి ఒక అమ్మాయి శిక్షణకు వచ్చినట్టయితే అమ్మాయికి గంటకి చెప్పేటప్పుడు 49 రూపాయలు ఆ శిక్షకుడికి మనం ఇవ్వాల్సి ఉంటుంది. 49 ఇంటూ ఇది 3 నెలల కార్యక్రమం. ఇది అంటే 3 నెలలు కంటే 90 రోజుల కార్యక్రమం, 4 గంటలు ఉంటుంది. అంటే 360 గంటలు ఉంటాయి. సో 49 రూపాయలు ఇంటూ 360 రూపాయలు, ఆ రకంగా శిక్షణ 17,640 రూపాయలు దానికి ఖర్చు అవుతుంది. మిషన్ కాస్ట్ చూసుకునేటప్పటికి మనకి ఇచ్చిన దాన్ని ISI బ్రాండెడ్ కంపెనీ మనకి ఉన్నటువంటి ఉషా కానీ, సింగర్ కానీ, మెరిట్ కానీ ఇవి చూసుకున్నట్టయితే MRP 8,106 ఉంటాయి. అయితే దీనిలో మీరు ఒక మిషన్ ఒకటే కాదు, మిషన్తో పాటు దానిలో టేబుల్ లెదర్ బెల్ట్ అని చెప్పేసి దానికి సుమారుగా 950 రూపాయలు ఉంటుంది. హెడ్ ఉంటుంది, మిషన్కి హెడ్. ఆ హెడ్ 5,850 రూపాయలు ఉంటుంది. ఇవి కాకుండా షీట్ మెటల్ స్టాండ్, యాక్సెసరీ బాక్స్ ఇవన్నీ కలుపుకుంటూ 3,400 రూపాయలు ఉంటుంది. ఎందుకంటే దీనిపై కూడా ఒక అపోహ తీర్చాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈ రేటు. అదే రకంగా ఏ సెక్షన్లో కూడాను మనం శిక్షణ ఇచ్చేటప్పుడు మనకి పిల్లలకి క్లాత్ వాడతారు, పేపర్లు వాడతారు, థ్రెడ్స్ అంటే దారాలు వాడతారు, తర్వాత ఈ టెక్నికల్గా ఏంటంటే సిజర్స్ వాడతారు. వీటితో పాటు దానికి దరిదాపు 900, ఆ రకంగా 26,640 రూపాయలు అనేది టోటల్ కాస్ట్ అవుతుంది. అయితే ఈ 49 రూపాయల్లోన పర్ అవర్ ట్రైనింగ్ ఏదైతే ఉంటారో ఆ ట్రైనింగ్లో కూడా ఇంక్లూడ్ అయ్యే అంశాలు ఏంటంటే ప్రతి ట్రైనింగ్ సెంటర్లో కూడా ఒక ఇన్ఛార్జ్ ఉంటారు, శిక్షకులు 2 ఉంటారు. సో వాళ్ళతో పాటు వాళ్ళకి లైటింగు, ఫ్యాను, టాయిలెట్స్ ఏవైతే బేసిక్ ఇమ్యూనిటీస్ ఉంటాయో ఆ ఇమ్యూనిటీస్ కూడా ప్రొవైడ్ చేసే బాధ్యత కూడా ఉంటుంది. సో దానికి ఒకవేళ బిల్డింగులు తీసుకునేటప్పుడు ఆ బిల్డింగ్కి సంబంధించినటువంటి అది కూడా ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇది జనరల్గా భారతదేశంలో జరిగే ఇప్పుడు CDAP ద్వారా శిక్షణా కార్యక్రమాలు కానీ లేదంటే స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కానీ ఆ రకంగా జరుగుతుంటాయి. సో ఇవి అంటే ఇది 26,640 రూపాయలది మన వాళ్ళు ఏం చేశారంటే అప్పుడు 25,000 రూపాయలు దానికి హయ్యర్ లిమిట్ పెట్టుకొని వీళ్ళు టెండర్స్ కాల్ఫర్ చేసేటప్పుడు ఈ ఏజెన్సీలు ఇచ్చినటువంటి ధర 21,798 రూపాయలు ఇవ్వడం జరిగింది. సో ఆ రకంగా టైలరింగ్ సంబంధించి ఒక బీసీ కార్పొరేషన్ తరఫున అలవన్గా మనకి 46,000 పీపుల్కి, అలాగే మిగతా ఇతర EWS వర్గాలకు సంబంధించి ఒక 56,000, పుట్టుగెదర్ 1,02,000 మందికి ట్రైనింగ్ స్టార్ట్ చేయడం జరిగింది బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ తరఫున. యాజ్ అండ్ టుడే చూసుకుంటే 745 సెంటర్స్లో సుమారుగా 45,000 మంది పైచిలకు మహిళలకి ట్రైనింగ్ స్టార్ట్ అవ్వడం జరిగింది. సో ఇందులో మనకు కొన్ని కంప్లైంట్స్ ఇంతకుముందు ట్రైనింగ్ సరిగా జరపట్లేదు అన్న కంప్లైంట్ని దృష్టిలో పెట్టుకొని ట్రైనింగ్ పక్కాగా అందించాలన్న ఉద్దేశంతో అంటే ఒక బెనిఫిషరీకి 360 అవర్స్ ఆఫ్ ట్రైనింగ్ ఇస్తున్నాం. ఇందులో 75% ఆఫ్ ట్రైనింగ్ వాళ్ళు అటెండ్ అవుతే వాళ్ళు దే విల్ బి మేడ్ ఎలిజిబుల్ ఫర్ గెటింగ్ ది బేసిక్ స్విమ్మింగ్ మిషన్. సో కాబట్టి అది కూడా ఎన్ష్యూర్ చేసుకుంటూ ప్రతి సెషన్లో కూడా డబల్ FRS అనేది అటెండెన్స్ క్యాప్చర్ చేస్తున్నాం. అంటే బిగినింగ్ అవర్లో మనకు ఫర్ ఎగ్జాంపుల్ మార్నింగ్ సెషను 9 to 1, అలాగే ఈవినింగ్ మళ్ళీ సెకండ్ సెషన్ 1 to 5 అలా స్టార్ట్ అవుతున్నాయి. సో ఈ సెషన్లో కూడా బిగినింగ్ అవర్లో ఒక అటెండెన్స్ క్యాప్చర్ చేస్తున్నాము, అలాగే క్లోజింగ్ అవర్లో కూడా ఒక అటెండెన్స్ క్యాప్చర్ చేస్తున్నాము. అండ్ అట్ ద సేమ్ టైం ఒక గ్రూప్ ఫోటో కూడా ఆ సెంటర్ నేము తర్వాత సెషన్ టైమింగు వాటితో అప్లోడ్ చేసేదానికి కూడా అవకాశం కల్పించడం జరిగింది. సో అటెండెన్స్ అనేది పక్కాగా చేస్తున్నాము అండ్ ట్రైనింగ్ అనేది 100% జరుగుతూ ఉంది.
అండ్ ఆల్రెడీ 2 జిల్లాలు నేను కూడా విజిట్ చేయడం జరిగింది, అలాగే సెక్రటరీ గారు కూడా కొన్ని జిల్లాలు విజిట్ చేయడం జరిగింది. అలాగే ఈ 360 అవర్స్ ఆఫ్ ట్రైనింగ్ ఏదైతే ఉందో అది ఎన్ష్యూర్ చేసినప్పుడే దానికి కరస్పాండింగ్ బిల్కి మనం పేమెంట్ చేయడం జరుగుతుంది. సో అలాగే మనకి ఈ మిషన్ అనేది కేవలం అట్ ద ఎండ్ ఆఫ్ ది ట్రైనింగ్, అంటే మనకు 90 days 360 అవర్స్ అయిన తర్వాత ఆ బెనిఫిషియర్ అటెండెన్స్ తీసుకొని ఎలిజిబుల్ అయిన పీపుల్కి మాత్రమే 75% ఎవరైతే అటెండ్ అయ్యారో వాళ్ళకు మాత్రమే స్వింగ్ మిషన్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇది ట్రైనింగ్ సంబంధించింది పక్కాగా ఏర్పాట్లు చేశాము. అండ్ అన్ని దానికి సంబంధించిన ఎవిడెన్సెస్ అండ్ ప్రాపర్గా స్ట్రక్చర్ అయితే బిల్డ్ చేశాము. ఏపీసీఎఫ్ఎస్ఎస్ వాళ్ళ సహకారంతో టోటల్గా కూడా ఈ ఎఫ్ఆర్ఎస్ అటెండెన్స్ క్యాప్చర్ చేసి మనం ఆన్లైన్లో కూడా పెట్టుకోవడం జరిగింది. అండ్ బిల్లు పెట్టినప్పుడు మనం మళ్ళీ జిల్లా స్థాయిలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ల ద్వారా వాళ్ళు అటెండెన్స్ను ఏదైతే ఉందో క్యాప్చర్ చేసిన దాన్ని వాళ్ళు సరిచూసుకొని మాకు మళ్ళీ సర్టిఫై చేస్తారు. ఆ సర్టిఫికేషన్ చేసిన తర్వాత మాత్రమే పేమెంట్ చేయడం జరుగుతుంది. ఆల్రెడీ సెక్రటరీ గారు చెప్పినట్టు ఎటువంటి అడ్వాన్స్ అనేది దీంట్లో లేదు, ఆ అపోహలకు తావు కూడా లేదు. సో దట్స్ అబౌట్ ట్రైనింగ్. అందజేస్తున్నాం. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు డైట్ బిల్లు కూడా ఇవ్వకపోవడంతో ఇబ్బంది పడుతున్నారని తెలుసుకొని ముఖ్యమంత్రి ఇమ్మీడియట్గా డైట్ బిల్లు కూడా రిలీజ్ చేశామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. మరి ఎంజేపీ స్కూల్స్ పరిస్థితి అంతే, గురుకుల పాఠశాల పరిస్థితులు కూడా అంతే, గాలికొదేసే జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఆ ఎంజేపీ స్కూల్స్ అన్నిట్లోనూ కూడా ఈరోజు ఏదైతే ఆగిపోయా అవన్నీ రిపేర్లు చేపిస్తున్నాం. అంతేకాకుండా మరి ఏదైతే 60-70% ఆగిపోయిన బిల్డింగ్లన్నీ పూర్తి చేస్తున్నాం అన్న విషయాన్ని కూడా తెలియజేస్తూ మరి స్టేట్లోనే 98% మహాత్మా జ్యోతిరావు ఫులే పర్సెంటేజ్ కూడా పిల్లలకు వచ్చిందన్న విషయం ఇంటర్లో కావచ్చు, మరి 10th క్లాస్లో రిజల్ట్స్ కూడా బ్రహ్మాండంగా వచ్చాయన్న విషయం కూడా తెలియజేస్తున్నాం. ఇది నిబద్ధత. జగన్మోహన్ రెడ్డి గారు మేము బీసీలకి ఇలా చేస్తున్నాం, అంతేగాక వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి, ప్రతి ఇంటి నుంచి ఎంటర్ప్రైనర్ని తయారు చేయాలనేదే చంద్రబాబు నాయుడు గారి లక్ష్యం. వాళ్ళ స్వయం ఉపాధి పథకాలు కూడా మేము అందజేస్తున్నాం అన్న విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాం. మరి జగన్మోహన్ రెడ్డి గారు సాక్షి పత్రికలో 150 కోట్ల స్కామ్, మాది స్కాముల పార్టీ కాదు జగన్మోహన్ రెడ్డి గారు, ఎన్డీఏ ప్రభుత్వం, ప్రజల కోసం అహర్నిశలు కష్టపడే ప్రభుత్వం. మీరు 3 సంవత్సరాల రాజధాని పూర్తి చేస్తాం, పోలవరం పూర్తి చేస్తాం, ఈ రాష్ట్రాన్ని ఆంధ్రప్రదేశ్లో నంబర్ 1గా ఉంచుతామన్న విషయాన్ని మీకు తెలియజేస్తున్నాం. అభివృద్ధి చేసేది మీకు చేతగాక ఈరోజు ఈ ఏడుపులు ఏడుస్తున్నారు. మీరు శవాల దగ్గర ఏడుస్తారు, శవాల దగ్గర నవ్వుతారు, అభివృద్ధి చూస్తే ఏడుస్తారు. ఇది మీ పరిపాలన. మరి మేము ఏదైతే మాట చెప్పామో ఆ మాట నిలబెట్టుకున్న ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం. మీరోజు ఎన్నికల సమయంలో చెప్పారు మీరు 4000 పెన్షన్ చంద్రబాబు నాయుడు గారు ఇవ్వలేరన్నారు. 4000 పెన్షన్ ఏప్రిల్ 1వ తారీఖు నుంచి అన్నాం, ఏప్రిల్ 1వ తారీఖు నుంచే 4000 పెన్షన్ ఇచ్చిన ఏకైక ప్రభుత్వం భారతదేశంలో ఎన్డీఏ ప్రభుత్వం అనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. 3000 ఉన్న వికలాంగుల పెన్షన్ 6000 చేసాం, 100% ఉన్న 100% పేషెంట్లది 5000 ఉన్న పెన్షన్ని 15000 రూపాయలు చేసాం. దీపం 2 కింద సిలిండర్లు ఇచ్చాం, ఉచిత ఇసుక ఇచ్చాం, అన్న క్యాంటీన్లు ఇచ్చాం, మరి పరిశ్రమలు తీసుకొచ్చాం మరి అంతేకాకుండా మెగా డిఎస్సి దగ్గరలో నోటిఫికేషన్ కూడా ఇచ్చాం, దగ్గరలో ఎగ్జామ్ కూడా పెట్టబోతున్నాం, పరిశ్రమలు తీసుకొస్తున్నాం. మరి అంతేకాకుండా ఎక్కడ చూసినా గత 5 ఏళ్లుగా ఆర్ఎంబి రోడ్ల ద్వారా కావచ్చు, ఎక్కడ చూసినా యాక్సిడెంట్లతో ప్రజలు ఇబ్బంది పడి ఎంతోమంది ప్రాణాలు కోల్పోయినారు. మరి ఈరోజు పాట్ హోల్స్ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా పాట్ హోల్స్ చేసి మొత్తం రోడ్లన్నీ అభివృద్ధి చేశాం. అంతేకాకుండా మరి ప్రతి గ్రామంలో కూడా ఈరోజు గ్రామంలో కూడా సీసీ రోడ్లు, డ్రైనేజీలు పనులు జరుగుతున్నాయి. జల్ జీవన్ మిషన్ కింద వాటర్ ట్యాంకులు కావచ్చు, ఓవర్ ట్యాంక్స్ కావచ్చు, ఇంటింటికి కొలాయి ఇవ్వబోతున్నాం అనే విషయాన్ని కూడా తెలియజేస్తూ దగ్గరలోనే తల్లి వందనం కింద ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి తల్లి వందనం ఇస్తున్నాం. అంతేకాకుండా మరి ఈ అన్నదాత సుఖీభావ కూడా ఇవ్వబోతున్నామనే విషయం కూడా తెలియజేస్తూ ఈ చిల్లర రాజకీయాలు మానేది వదిలేసి మీ పార్టీ పరిస్థితి అయిపోయింది, ఆ కేసుల చుట్టూ ఏంటో ఏదో చూసుకోండి, లేకపోతే గాలి జనార్దన్ రెడ్డికి పట్టిన గతే మీకు కూడా పడుతుందన్న విషయం కూడా తెలియజేస్తూ నేను మరొక్కసారి చెప్తున్నా, సాక్షిలో వచ్చిన వార్తలకన్నిటికీ నేను జవాబు చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం, ఎక్కడికి రావడానికైనా నేను సిద్ధంగా ఉన్నామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. 5 ఏళ్ళు ఇల్లే సార్, ఇప్పుడు ఇచ్చినందుకే ఈ బాధ. ఇప్పుడు 5 ఏళ్ళు వాళ్ళు ఇవ్వలేదు, మేము ఇచ్చాం కాబట్టి ఇప్పుడు ఈ బాధ అంతా.
5 ఏళ్ళు ఎవరికి ఇచ్చారండి? కుట్టు మిషన్లు ఇవ్వలేదు, ఉద్యోగాలు ఇవ్వలేదు, పరిశ్రమలు రాలేదు. ఇస్తాం సార్, 10th పెడుతున్నాం. 10th ఇంటర్మీడియట్ను 10th క్లాస్ వాళ్ళకి మా డిపార్ట్మెంట్ తరఫున కూడా అరేంజ్ చేస్తాం. డేట్ ఫిక్స్ కాలేదు, కొంచెం హాల్ కోసం వెయిటింగ్ చేస్తున్నాం. మాదే స్టేట్ ఫస్ట్, 98% వచ్చింది. ఫ్లైట్ మేము ఎక్కిస్తాం, విదేశీ విద్య ఫ్లైట్ ఎక్కిస్తున్నాం కదా సార్. 10 లక్షల నుంచి 20 లక్షలు ఇస్తున్నాం, ఫ్లైట్ ఎక్కే పంపిస్తున్నాం. ఎక్కడుంది గత 5 సంవత్సరాల్లో? ఇక్కడిక్కడ చెప్పాం, విదేశాల్లో చదువుకునే వారికి విదేశీ అవకాశం కూడా కల్పిస్తున్నాం. సార్ ఫస్ట్ వీళ్ళకి బేసిక్స్ నేర్పించి ట్రైనింగ్ ఇప్పించిన తర్వాత మేము యాజ్ ఎ టెక్స్టైల్స్ మినిస్టర్గా మేము కూడా కొన్ని చోట్ల గవర్నమెంట్స్ ఏర్పాటు చేయబోతున్నాం. యాక్చువల్లీ గవర్నమెంట్స్ కూడా ఏర్పాటు చేస్తున్నాం. వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళని నిలబడాలనే ఉద్దేశంతో మీరు చెప్పిన ఆలోచన కూడా మేము అడుగులు వేస్తున్నాం. ఖచ్చితంగా వాళ్లకు పని కల్పించాలి. అట్లే కాకుండా గ్రూప్ ఆఫ్ ఒక 10 మందికి కలిసి ఒకే చోట క్లస్టర్ పెట్టి వాళ్ళతో ఆర్డర్స్ తీసుకొని కుట్టించాలనే ఈ ప్లాన్ కూడా ఉంది, డిస్కషన్ జరుగుతుంది. అది కూడా ఒక పక్క యూనిఫామ్స్ది ఉంది, గార్మెంట్స్ కూడా బాగా డిమాండ్ ఉందండి. ఎందుకంటే మేము బెంగళూరు నియర్ బై కదా, అక్కడ గార్మెంట్స్ అన్ని క్లోజ్ చేశారు. ఇక్కడ చాలామంది గవర్నమెంట్స్కి వెళ్ళటానికి చుట్టూ మన ప్రాంతాల్లో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు బ్రాండ్ అంబాసిడర్గా తెలుసు, టెక్స్టైల్స్తో గార్మెంట్స్ పెట్టడానికి కూడా చాలామంది వస్తున్నారు. వాళ్ళకు ఉపాధి కల్పించాలనేది ముఖ్యంగా మాకు ఎమ్మెల్యేస్ దగ్గర నుంచి కూడా బాగా డిమాండ్ ఉంది. మాకు ఇంకా పెంచండి పెంచండి అని కూడా అడుగుతున్నారు. నెక్స్ట్ ఫేజ్లో అది కూడా చేస్తాం, 2వ ఫేజ్ కూడా ఉంది, అది కూడా చేస్తామని కూడా విషయం తెలియజేస్తాం. థ్యాంక్ యూ. 18వ డివిజన్లో అభివృద్ధి పనుల ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే గద్ద రామ్మోహన్ ప్రజలకు అవసరమైన సదుపాయాలను కల్పించడానికి తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి అధిక ప్రాధాన్యత ఇస్తోందని నియోజకవర్గ ఎమ్మెల్యే గద్ద రామ్మోహన్ చెప్పారు. బుధవారం ఉదయం నియోజకవర్గ పరిధిలోని 18వ డివిజన్ రాణిగారి తోట వాటర్ ట్యాంక్ ఏరియాలో ప్రజా సమస్యలపై ఎమ్మెల్యే గద్ద రామ్మోహన్ పర్యటించారు. అనంతరం సుమారు 3 కోట్ల రూపాయల వ్యయంతో వాటర్ ట్యాంక్ రోడ్డు నిర్మాణ పనులకు ఎమ్మెల్యే గద్ద రామ్మోహన్ శంకుస్థాపన చేశారు. అనంతరం కుటుంబ మిషన్ శిక్షణ కేంద్రాన్ని కూడా ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గద్ద రామ్మోహన్ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన మొదటి నుంచి ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు అధిక ప్రాధాన్యత ఇస్తోందని అన్నారు. రాష్ట్రంలోని ఏ ప్రాంతంలో చూసినా వాటర్ ట్యాంకులు, ఎండీఓ ఆఫీస్, ప్రభుత్వ కార్యాలయాలు, ఇతర ఏ నిర్మాణాలు చూసినా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలోనే నిర్మాణం చేశామని చెప్పారు. మహిళలకు స్వయం ఉపాధి కోసం టైలరింగ్లో శిక్షణ ఇచ్చి వారి స్వయం ఉపాధి కల్పించిందని అన్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వేల సంఖ్యలో మహిళలకు టైలరింగ్లో శిక్షణతో పాటు వారికి ఉచితంగా కుట్టు మిషన్లను కూడా అందించి వారి జీవనోపాధిని మెరుగుపరిచామని అన్నారు. సంక్షేమాన్ని, అభివృద్ధిని సమపాళ్లలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేసి చూపిస్తున్నారని అన్నారు. రానున్న కాలంలో కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్రాన్ని మరింతగా అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే గద్ద రామ్మోహన్ అన్నారు. తెలుగుదేశం పార్టీ 2014-19లో విజయవాడ నగరంలో ప్రతి ఒక్క పేద మహిళకి స్వయం ఉపాధి కింద తన భర్తతో పాటు లేకపోతే కుటుంబంతో పాటు తను కూడా కొంత ఆర్థిక పరంగా వెసులుబాటు కల్పించుకోవడానికి ఆ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు ఒక మంచి ఉద్దేశంతో ప్రతి ఒక్క మహిళకు కూడా కుట్టు మిషన్ నేర్పించి, కుట్టే విధానం నేర్పించి ఉచితంగా కుట్టు మిషన్ ఇచ్చే కార్యక్రమం చేపట్టడం జరిగింది. కొన్ని వేల మందికి ప్రతి ఒక్క డివిజన్ లోనూ సుమారు 1000 మంది పైగా కుట్టు మిషన్ ఇవ్వడం జరిగింది. ఇవాళ మహిళ ఇంట్లో కూర్చొని తన సంసార బాధ్యతలు నిర్వర్తిస్తూ ఆర్థికంగా కొంత చేకూర్చుకోవడానికి ఉన్న అతి కొద్ది మార్గాల్లో కుట్టు మిషన్ ఒక మార్గం. మరలా గత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ఒక్క కుట్టు మిషన్ కూడా ఏ మహిళకి ఇచ్చిన పాపాను పోలేదు. సో అలాంటి పరిస్థితుల్లో మరలా ఈ కార్యక్రమాన్ని పునరుద్ధరించడానికి నారా చంద్రబాబు నాయుడు గారు మరలా కుట్టు మిషన్లని ట్రైనింగ్ సెంటర్ పెట్టడం, ఆ ట్రైనింగ్ సెంటర్తో అనేక వందలాది మందికి ట్రైనింగ్ ఇచ్చే కార్యక్రమం మొదలుపెట్టాం. ఈ రోజున ఆ కుట్టు మిషన్ సెంటర్ని దాని ఉన్నది అంతా కూడా పాత షెడ్యూల్ అన్ని కూడా బాగు చేసి పరిపూర్ణంగా ప్రతి ఒక్క మహిళ కూడా అక్కడ శుభ్రంగా నేర్చుకునే విధంగా ఆ సుమారు 17 లక్షల రూపాయలతో నిర్మాణం ఇవాళ ఓపెనింగ్ చేసుకోవడం జరిగింది. దాంతోపాటు మౌలిక సదుపాయాల కల్పనలో తెలుగుదేశం పార్టీకి ప్రత్యేకమైన బాధ్యతతో ముందుకు వెళ్ళటం ఈ రోజు కాదు, తెలుగుదేశం పార్టీ పుట్టినప్పటి నుంచి కూడా. ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నాను. ఎక్కడ ఓవర్ హెడ్ ట్యాంకులు కట్టినా, ఎక్కడ ఒక పోలీస్ భవనాలు కట్టినా, ఎక్కడ ఎండిఓ ఆఫీసులు కట్టినా, లేదా ఎక్కడ రోడ్ల నిర్మాణం అభివృద్ధి బాగా జరిగినా అది ఒక తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మాత్రమే జరుగుతాయి. మీరు చూసుకోండి,
ఏ ఊరేళ్ళు ఈ ఓవర్ హెడ్ ట్యాంక్ ఎవరి సమయంలో కట్టారంటే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది. సో తర్వాతగా వచ్చిన పార్టీలు కూడా 1-2 కట్టొచ్చు, కానీ 100కు 100 మౌలిక సదుపాయాలు కల్పించే పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆ విధానంలోనే అత్యధిక జనాభా కలిగిన రాణిగారి తోటలో ఉన్న 1500 లీటర్ల కెపాసిటీతో ఉన్న ట్యాంకరు ఓవర్ హెడ్ ట్యాంక్తో పాటు మరొక 1000 లీటర్ల ఓవర్ హెడ్ ట్యాంక్ ఇక్కడ అవసరాలకి, ఎందుకంటే ఇది ఒక బాంబే నగరం ఉంటామా, ఎప్పుడు చూసిన కన్నా జనసాంద్రతతో ఎప్పుడు కళకళలాడే కాలనీ ఏదైనా ఉందంటే ఈ రాణిగారి తోట. ఆ ప్రాంతానికి ఎక్స్ట్రా వాటర్ కోసం 18వ డివిజన్లో మా ప్రీతమ్మ శాసనసభ్యులు గద్దె రామన్ గారు చే పేదలకు ఏం కావాలంటే ముందు నీరు కావాలి. ఆ నీరు ఇబ్బంది పడుతున్నారంటే ఈ రోజు నాడు 3 కోట్లు వెచ్చించి ఇక్కడ మరో ట్యాంక్ కట్టడానికి శ్రీకారం చుట్టిన మా ఎమ్మెల్యే గారికి డివిజన్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అలాగే మహిళలు స్వయం ఉపాధి కోసం, బ్రతుకుదెరు కోసం విషులు కుట్టుకుంటా ఉంటే గతంలో ఉండేది, గతంలో ఆ ప్రభుత్వం పట్టించుకోలేదు. మళ్ళీ మా ప్రభుత్వం కూటమి వచ్చినాక మా ఎమ్మెల్యే గారి దృష్టి తీసుకెళ్ళగానే వెంటనే దానికి వెచ్చించి మళ్ళీ రీమోడల్ మొత్తం చేయించి మళ్ళీ ఈరోజు మహిళలు ఒక ట్రిప్కి 50 మంది నేర్చుకునే విధంగా ఈరోజు చేశారు. అలాగే ఆయుష్మాన్ బాబా ఆసుపత్రికి కూడా వాళ్ళు కావాలని డాక్టర్లు బాత్రూమ్స్ లేవు, అవి లేవని ఎమ్మెల్యే గారి దృష్టి తీసుకొస్తే మేము వెంటనే తీసుకెళ్ళి సార్ ఇట్లా కావాలంటే మహిళలను దృష్టిలో పెట్టుకొని దానికి కూడా శాంక్షన్ చేసి ఈరోజు 4 బాత్రూములు కట్టించడం జరిగింది. ఇప్పుడే చెప్పారు 108 ఎప్పటి నుంచో ఉంది. గతంలో పాలకులు ఇక్కడ ఉన్న కార్పొరేటర్ మా మీద కేసులు కూడా పెట్టాడు 108 రూమ్ లేదంటే. అలాంటి వ్యక్తులు పరిపాలనలో హస్తగస్తమైపోయి నాశనం అయిపోతే మళ్ళీ మా ప్రభుత్వం వచ్చింది కదా, మా ఎమ్మెల్యే గారి చొరవతో మళ్ళీ 108కి ఇప్పుడు బాత్రూములు అడిగారు. దాన్ని కూడా మా ఎమ్మెల్యే దృష్టి తీసుకెళ్ళాము, అది కూడా త్వరలో కట్టిస్తామని చెప్పారు, హామీ ఇచ్చారు. వారికి మా డివిజన్ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. విద్యార్థుల ప్రతిభకు పట్టం కట్టి వారిలో స్ఫూర్తి నింపేందుకు ఇలాంటి మంచి కార్యక్రమాలు చేపడుతున్నామని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా వీరాంజనేయ స్వామి తెలిపారు. తుమ్మలపల్లి కళాక్షేత్రంలో బుధవారం ఏర్పాటు చేసిన 10వ తరగతి ఇంటర్ ఫలితాల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన సాంఘిక సంక్షేమ గిరిజన గురుకులాలు, వసతి గృహాల విద్యార్థులకు ప్రోత్సాహకాలు అందించే కార్యక్రమంలో సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా వీరాంజనేయ స్వామి, గిరిజన సంక్షేమ మరియు స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణిలో ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా వీరాంజనేయ స్వామి మాట్లాడుతూ 10వ తరగతి ఇంటర్ ఫలితాల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన సాంఘిక సంక్షేమ గిరిజన గురుకులాలు, వసతి గృహాల విద్యార్థులకు ప్రశంసా పత్రాలు, నగదు ప్రోత్సాహకాలు అందించడం ఇదే తొలిసారన్నారు. కార్పొరేట్ విద్యా సంస్థలకు దీటుగా ప్రభుత్వ విద్యా సంస్థల్లో ఫలితాలు రావాలన్నదే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు లక్ష్యమన్నారు. పేద విద్యార్థుల పట్ల ముఖ్యమంత్రి మరియు మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్లు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని విద్యార్థులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నారన్నారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా సాంఘిక సంక్షేమ వసతి గృహాల్లో మరమ్మతులు తదితర మౌలిక ఏర్పాట్ల కొరకు 143 కోట్ల రూపాయలు ఖర్చు చేశామన్నారు. నీట్లో ఉచిత కోచింగ్ సెంటర్లను ఈ ఏడాది నుంచి 10కి పెంచుతున్నామన్నారు. తద్వారా ఎక్కువ మంది ఐఐటి, నీట్ తదితర విద్యా సంస్థల్లో ఎక్కువ సీట్లు దక్కే అవకాశం ఉందన్నారు. స్వాంతన అనేటువంటిది విద్యార్థుల హెల్త్ కోసం, హాలిడేస్లో పిల్లలకి భోజన వసతులు ఏర్పాటు చేయడం కోసం అనురాగం అనేటువంటి కార్యక్రమం, ఇవన్నీ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి సూచనలు, సలహాలతో కార్యక్రమాలని మనం కొత్తగా తీసుకొని రావడం జరిగింది. విద్యార్థులకి దీంతోపాటు టీచర్స్కి కూడా వచ్చిన తర్వాత ప్రమోషన్లు కల్పించడం, టీచర్ల శాలరీస్లో గతంలో ఉన్నటువంటి బడ్జెట్ సడలింపులు కూడా వాళ్ళకి శాలరీస్ ఇచ్చే విధంగా కూడా చర్యలు తీసుకోవడం కూడా జరిగింది. గతంలో ఉన్నటువంటి అంబేద్కర్ ఓవర్సీ విద్యానిధి పథకాన్ని ఈరోజు తిరిగి పునఃప్రారంభిస్తూ ఎక్కువ మంది విద్యార్థులకు అవకాశాలు కల్పించేదానికోసం, అదే ఇది ఎక్కువ యూనివర్సిటీస్లో కూడా అవకాశాలు కల్పించే కోసం మనం చర్యలు తీసుకుంటా ఉన్నాం. ఎక్సలెన్సీ సెంటర్స్ ఏవైతే మనకు ఉన్నాయో, ఐఐటి, నీట్ అకాడమీ 3 ఉన్నాయి. ఆ 3 వచ్చే విద్యా సంవత్సరం నుంచి 10కి ఇంకొక 7 కలిపి 10కి పెంచమని గౌరవ ముఖ్యమంత్రి గారు సూచించారు. దానికి తగిన విధంగా ఏర్పాట్లు చేసి వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఈ ఐఐటి, నీట్ సెంటర్ని 10కి పెంచుతూ మేము చర్యలు తీసుకున్నాం, వచ్చే విద్యా సంవత్సరంలో ప్రారంభిస్తున్నామని చెప్పేసి కూడా నేను గర్వంగా తెలియజేస్తున్నాం. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, ఇంతకుముందు రెసిడెన్షియల్ స్కూల్లో చదివిన పిల్లల్ని మనం తీసుకుంటున్నాం. అదేవిధంగా నేను కొత్తగా మన సెక్రటరీస్తో నేను రివ్యూ చేసుకున్నప్పుడు హాస్టల్లో జూనియర్ ఇంటర్లో మంచి మెరిట్స్ వచ్చినటువంటి మార్కుల పిల్లలను కూడా సెకండ్ ఇయర్లోకి ఐఐటి, నీట్ సెంటర్లకి అవకాశాలు పరిశీలించి తీసుకోమని చెప్పి కూడా సూచన చేయడం జరిగింది. ఇంతకుముందు లేని విధంగా డీడీలకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిన తర్వాత హాస్టల్లో 5th క్లాస్కి ఎంట్రన్స్కి వాళ్ళు అప్లై చేయించి హాస్టల్ పిల్లల్ని కూడా గురుకుల పాఠశాల చేసే విధంగాను, 10th క్లాస్ పిల్లల్ని ఇంటర్మీడియట్ కూడా వారి ద్వారానే అప్లై చేయించి ఎగ్జామ్ రాయించే విధంగా చర్యలు తీసుకోవడం జరిగింది. ఎందుకంటే ముఖ్యమంత్రి ఒకటే మాట చెప్తారు, ఈ పిల్లలు మట్టిలో మాణిక్యాలంటారు. మొన్న
నందిగాం నియోజకవర్గం ముప్పాళ్ళ గ్రామంలో ముఖ్యమంత్రి గారు పిల్లలతో ఇంటరాక్ట్ అయ్యారు. ఏ ఒక్క టీచర్ని కానీ ఎవరిని రానివ్వాల. పర్సనల్గా వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ ఏమున్నాయి, వాళ్ళు ఏం చేస్తారని చెప్పి మాట్లాడిన తర్వాత ముఖ్యమంత్రి గారు వారు సంతోషాన్ని ఆనందాన్ని వ్యక్తపరిచారు. వారు చెప్పింది ఒకటే, వీళ్ళు నిజంగా ప్రోత్సహిస్తే ఎంత దూరమైనా వెళ్ళగలరు. వారు అడల్ట్ టింకరింగ్ ల్యాబ్లో వాళ్ళు చేసినటువంటి ప్రయోగాలను కూడా ముఖ్యమంత్రి గారు స్వయంగా పరిశీలన చేశారు. వీళ్ళ కోసం మనం ఏదైనా చేయాలి, వీరి కోసం మనం ఎంత ఖర్చు పెట్టినా నష్టం పోదు, వీరు నిజంగా మట్టిలో మాణిక్యాలని వారు అన్నారు. అది నిరూపించారు. ఈరోజు మన పిల్లలు మార్క్స్ తీసుకుంటే గత ప్రభుత్వం విభిన్న ప్రతిభావంతుల సమస్యలు పట్టించుకోలేదు. ఎన్టీఆర్ జిల్లాలో నియోజకవర్గాల వారీగా విభిన్న ప్రతిభావంతులకు కావాల్సిన ఉపకరణాల గుర్తింపు ఎంపిక కార్యక్రమం కేంద్ర ప్రభుత్వం 2027లోనే పూర్తి చేయడం జరిగింది. గత 3 ఏళ్లుగా ఎంపిక చేసిన వారికి ఉపకరణాల పంపిణీ చేయకుండా నిర్లక్ష్య వైఖరితో గత ప్రభుత్వం వ్యవహరించింది. ఇది ప్రజాప్రభుత్వం ప్రజల ఆకాంక్షలు నెరవేర్చే విధంగా పనిచేస్తుంది. ప్రజలకు అండగా ఉంటూ వారి సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తుందని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ అన్నారు. ఎన్టీఆర్ జిల్లా విభిన్న ప్రతిభావంతుల వయోవృద్ధుల సంక్షేమ శాఖ, కేంద్ర ప్రభుత్వం కృత్రిమ అవయవాల తయారీ సంస్థ ఆలింకో సంస్థ సహకారంతో విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ ఆధ్వర్యంలో నందిగామ నియోజకవర్గంలో 193 మంది విభిన్న ప్రతిభావంతులకి వారికి అవసరమైన బ్యాటరీ ట్రైసైకిల్స్, వీల్ చైర్స్, ట్రైసైకిల్స్, చంకకర్రలు, చెవిటి మిషన్లు, చేతికర్రలు పంపిణీ కార్యక్రమం బుధవారం నందిగామ పట్టణంలోని కేవీఆర్ కాలేజీలో జరిగింది. కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య, విభిన్న ప్రతిభావంతుల వయోవృద్ధుల సంక్షేమ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ వాడ్రేవు కామరాజు పాల్గొన్నారు. విభిన్న ప్రతిభావంతులకి ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య కలిసి ఉపకరణాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో 34 మందికి 20,40,000 రూపాయలు విలువ చేసే బ్యాటరీతో నడిచే 3 చక్రాల బండ్లు, 66 మందికి 6,60,000 రూపాయలు విలువ చేసే ట్రైసైకిల్స్, 13 మందికి 1,09,200 రూపాయలు విలువ చేసే వీల్ చైర్లు, 24 మందికి 24,000 రూపాయలు విలువ చేసే చంకకర్రలు, 29 మందికి 1,85,600 రూపాయలు విలువ చేసే చెవిటి మిషన్లు, 18 మందికి 9,000 విలువ చేసే చేతికర్రలు, మొత్తం 30,27,800 రూపాయలు విలువ చేసే ఉపకరణాలు ఉచితంగా 193 మంది విభిన్న ప్రతిభావంతులకి అందజేయడం జరిగిందన్నారు. ఆపరేషన్ సింధూర్ అనంతరం సివిల్ డిఫెన్స్ కార్యాచరణపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష చేశారు. సమీక్షకు సీఎస్, డీజీపీలతో పాటు టూరిజం, ఎండోమెంట్, డిజాస్టర్ మేనేజ్మెంట్, హెల్త్, ఆర్ఎండ్బీతో పాటు పలు శాఖల అధికారులు హాజరయ్యారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, రైల్వే, ఇండియన్ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, సిఐఎస్ఎఫ్ అధికారులు సమీక్షలో పాల్గొన్నారు. ఆపరేషన్ సింధూర్ నేతృత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా తీసుకుంటున్న భద్రతా చర్యలు, సన్నద్ధతపైన, అలాగే మాక్ డ్రిల్స్ నిర్వహణ, ప్రస్తుత పరిస్థితులపై ప్రజలకు అవగాహన కల్పించడంపైన చర్చించారు. ఊహించిన ఘటనలు జరిగితే తీసుకోవాల్సిన చర్యలు, ప్రజలను అప్రమత్తం చేయడం వంటి అంశాలపై మాట్లాడారు. ఈ సమీక్షలో ఆయా విభాగాలు తమ సన్నద్ధతను సమావేశంలో వివరించాయి. అనంతరం సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో అన్ని స్థాయిల్లో అధికారులు, సంస్థలు సిద్ధంగా ఉండాలి. కేంద్రం సైతం రాష్ట్ర ప్రభుత్వాల సన్నద్ధతపై పలు సూచనలు చేసింది. వాటిని పూర్తిగా అమలు చేయాలి. ఇలాంటి సమయంలో అన్ని శాఖల అత్యంత సమన్వయంతో పనిచేయాలి. ప్రజలు ఆందోళన చెందకుండా చూడాల్సిన అవసరం ఉంది. ప్రజల అవగాహన కల్పించే కార్యక్రమాలు చేపట్టాలి. ఇలాంటి సమయంలో తప్పుడు సమాచారం వ్యాప్తి చెందకుండా చూడాలి. ఎవరైనా తప్పుడు ప్రచారం చేస్తే అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. తీర ప్రాంతాల్లో మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. టీటీడీ వంటి చోట్ల ప్రత్యేక రక్షణ చర్యలు, జాగ్రత్తలు తీసుకోవాలి. 24 గంటలు అన్ని శాఖల్లో అధికారులు అప్రమత్తంగా ఉండాలి అని సీఎం చంద్రబాబు నాయుడు సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున కేంద్ర సంస్థలకు అవసరమైన అన్ని రకాల సహకారం అందిస్తామని, ఏ సమయంలో అయినా తమను సంప్రదించవచ్చని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్న రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ వ్యవస్థ అద్భుతమని, ప్రభుత్వాలకు ఇలాంటి వ్యవస్థల అవసరం ఎంతో ఉందని స్విట్జర్లాండ్ రాయబారి మాయా టిసాఫీ అన్నారు. బుధవారం సచివాలయంలోని ఆర్టీజీఎస్ను స్విట్జర్లాండ్ రాయబారి ప్రతినిధులు సందర్శించారు. ఈ సందర్భంగా వారికి ఆర్టీజీఎస్ ముఖ్య కార్యనిర్వహణాధికారి ప్రఖర్ జైన్ స్వాగతం పలికి వారికి ఆర్టీజీఎస్ పనితీరు గురించి వివరించారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించాలనే సదుద్దేశంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వినూత్న ఆలోచనల నుంచి ఆర్టీజీఎస్ వ్యవస్థ రూపుదిద్దుకుందన్నారు. ప్రభుత్వానికి ప్రజలకు మధ్య ఈ సంస్థ ఒక వారధిలా వ్యవహరిస్తూ ప్రభుత్వ ఫలాలు ప్రజలకు ఎలాంటి అడ్డంకులు లేకుండా చేసేలా ఈ సంస్థ పనిచేస్తోందన్నారు. ప్రభుత్వ శాఖలు, ప్రభుత్వ కార్యాలయాలను సమర్థవంతంగా అమలు చేసేలా ప్రజలకు తక్షణ సేవలు అందించేందుకు కావాల్సిన సాంకేతిక తోడ్పాటును ఈ సంస్థ అందజేస్తుందన్నారు. ప్రస్తుతం ప్రభుత్వం ప్రజలకు ప్రభుత్వ సేవలను మరింత మెరుగ్గా అందించడానికి వీలుగా మనమిత్ర పేరిట వాట్సాప్ గవర్నెన్స్ సేవలు అందిస్తోందన్నారు. ప్రభుత్వ సేవల కోసం ప్రజలెవరూ కూడా ప్రభుత్వ కార్యాలయాలకు రావాల్సిన అవసరం లేకుండా కేవలం తమ సెల్ ఫోన్లోని వాట్సాప్ ద్వారానే ప్రభుత్వ సేవలు పొందే సదుపాయం కల్పిస్తున్నామన్నారు. ప్రస్తుతం 290 వరకు వివిధ రకాల సేవలు వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా కల్పిస్తున్నామని, రాబోయే రోజుల్లో 1000 రకాల సేవలు ప్రజలకు వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా అందిస్తామని వివరించారు. ప్రజలు వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా అర్జీలు పెట్టుకునే సదుపాయం కూడా కల్పించామన్నారు. ప్రజలకు సేవలు అందించడమే కాకుండా ఆ సేవలపైన ప్రజలు సంతృప్తి చెందారా లేదా అనేది కూడా ప్రజల నుంచి అభిప్రాయాలు సేకరించి వాటికి అనుగుణంగా ప్రభుత్వ శాఖల పనితీరు మెరుగుపరుస్తున్నామన్నారు. టీడీపీ కూటమి పాలనలో పారదర్శకత లేదని, కాపుల పట్ల కుల వివక్ష పాలన మంచిది కాదని, ఉదాహరణలతో శాస్త్రీయ ఆధారాలతో మంత్రివర్గ ఉపసంఘం ముందు తాము నిరూపిస్తామని కాపు ఐక్యవేదిక రాష్ట్ర చైర్మన్ రావి శ్రీనివాస్ తెలిపారు. తాము ఆధారాలు నిరూపించలేకపోతే కూటమి ప్రభుత్వం వారికి బహిరంగ క్షమాపణ చెప్పి తమ డిమాండ్ల నుండి తాము వైదొలుగుతున్నామని స్పష్టం చేశారు. కాపు ఐక్యవేదిక న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా కాపు ఐక్యవేదిక రాష్ట్ర చైర్మన్ రావి శ్రీనివాస్ మాట్లాడుతూ కాపు, తెలగ, బలిజ, ఒంటరి కులాల వారి పట్ల టీడీపీ కూటమి ప్రభుత్వం కుల వివక్షను చూపిస్తున్నారని ఆరోపించారు. సమధర్మం, సమన్యాయం, సామాజిక న్యాయ విషయంలో టీడీపీ కూటమి ప్రభుత్వంలో పారదర్శకత లేదని అన్నారు. కాపులను ఓటు బ్యాంకుగా అన్ని రాజకీయ పార్టీలు వాడుకుంటున్నాయే తప్ప కాపులకు సముచిత న్యాయం చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కాపుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని మంత్రి మండలి సమావేశంలో కాపుల డిమాండ్లను చర్చించాలని డిమాండ్ చేశారు. నమస్సమాంజలు తెలియజేసుకుంటూ మరి ఈరోజు పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేయడానికి ప్రధాన కారణం మరి రేపు గౌరవ మంత్రిమండలి సమావేశం మన ముఖ్యమంత్రి గారి అధ్యక్షతన రేపు జరగబోయేటటువంటి ఆ సమావేశంలో కాపు ఐక్యవేదిక పక్షాన మేము రిలీజ్ చేస్తున్నటువంటి ఈ బహిరంగ లేఖ మీద చర్చించి మా యొక్క న్యాయమైనటువంటి సమస్యల మీద మరి మంత్రిమండలి స్పందించాలని చెప్పి మేము కోరుకుంటూ ఈరోజు ఈ పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మరి ముఖ్యంగా మరి అర్ధరాత్రి మరి భారత సైన్యం మరి ఉగ్రవాద నిర్మూలన కార్యక్రమంలో భాగంగా ఈ యొక్క యుద్ధ వాతావరణం దేశంలో నెలకొన్నటువంటి సందర్భంలో కాపు ఐక్యవేదిక పక్షాన భారత సైన్యానికి అదేవిధంగా కేంద్ర ప్రభుత్వానికి కూడా మా యొక్క సంపూర్ణమైనటువంటి మద్దతును తెలియజేస్తూ మరి ఈరోజు ఈ టీడీపీ కూటమి ప్రభుత్వం ద్వారా ఏదైతే కాపులకి అన్యాయం జరుగుతుందో, కుల వివక్ష జరుగుతుందో ఆయా అంశాలని మరి మంత్రిమండలి దృష్టికి ఈ యొక్క బహిరంగ లేఖ ద్వారా మరి తెలియజేయడం జరుగుతూ ఉంది. ఈ యొక్క బహిరంగ లేఖలో మేము ఈ యొక్క కాపులు కుల వివక్షకు గురవుతా ఉన్నారు. అదే
అల్లూరి సీతారామరాజు వర్ధంతి వేడుకలను బీజేపీ ఘనంగా నిర్వహించింది. స్వాతంత్ర సమర ఉద్యమంలో ప్రాణాలు అర్పించిన మన్యవీరుడు అల్లూరి చిత్రపటానికి పూలమాలలు వేసి బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధరేశ్వరి ఘన నివాళులర్పించారు. మన్యవీరుడు చేసిన పోరాటాలను, త్యాగాలను స్మరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఉగ్రవాద స్థావరాలను భారత దళాలు ధ్వంసం చేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ప్రపంచ దేశాలన్నీ ఉగ్రవాదాన్ని తిప్పికొట్టాలన్నారు. విజయవాడ నగరంలో సూర్యారావుపేటలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మన్యంవీరుడు అల్లూరి సీతారామరాజు వర్ధంతి వేడుకలు నిర్వహించారు. స్వాతంత్ర్యం కోసం అల్లూరి చేసిన పోరాటాలను స్మరిస్తూ ఆయనకు ఘన నివాళులర్పించారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు మధుకర్జీ, పాతూరి నాగభూషణం, షేక్ బాజీ, ఉప్పలపాటి శ్రీనివాసరాజు, నూతలపాటి బాల తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పురంధరేశ్వరి మాట్లాడుతూ పహల్గాంలో ఉగ్రవాదులు చేసిన మారణ హోమంలో 28 మంది భారత పౌరులు ప్రాణాలు కోల్పోవడం యావత్ దేశ ప్రజల్ని బాధించిందన్నారు. ఆపరేషన్ సింధూర్ పేరుతో ప్రతీకారంగా భారత దళాలు పాక్ దేశంలోనికి చొచ్చుకెళ్లి ఉగ్రస్థావరాలను ధ్వంసం చేయడం పట్ల దేశ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారన్నారు. దశాబ్దాల నుండి ఉగ్రవాదాన్ని అణగదొక్కాలని పోరాటం జరుగుతోందన్నారు. మన యుద్ధం పాకిస్తాన్ మీద కాదని ఉగ్రవాదం మీదే అన్నారు. ఇవాళ యాదృచ్ఛికం ఏమిటంటే మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు గారు వర్ధంతి. దేశం కోసం ఆంగ్లేయుల్ని ఎదిరించి పోరాడి దేశానికి స్వాతంత్రం తీసుకురావడానికి వారి జీవితాన్ని వారు అర్పించినటువంటి రోజు ఈరోజు. అటువంటి ఈ రోజున తెల్లవారుజామున 1:48 మన భారత సైన్యం పొరుగు దేశమైనటువంటి పాకిస్తాన్లోకి చొచ్చుకుని వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఉగ్ర స్థావరాన్ని ధ్వంసం చేసినటువంటి విషయం కూడా మనకి తెల్లవారుజామున నిద్ర లేవడంతో మనకు అందినటువంటి సందర్భం. దేశవ్యాప్తంగా కూడా చాలామంది ఈ యొక్క కార్యాచరణ ఏదైతే మన డిఫెన్స్ చేయబట్టిందో దాన్ని ప్రతి ఒక్కరూ కూడా భారత పౌరులందరూ కూడా స్వాగతిస్తున్నటువంటి నేపథ్యం. ఎందుకంటే ఉగ్రవాదం అన్నది అది చాలా వరకు ఇబ్బంది పెట్టేటువంటి విషయం అని చెప్పి దశాబ్దాల నుండి భారతదేశం ఎలుగెత్తి చెప్పినా కూడా వివిధ దేశాలు, ప్రపంచ దేశాలు ఏవైతే ఉన్నాయో ఉగ్రవాదాన్ని అక్నాలెడ్జ్ చేసేటువంటి పరిస్థితి ప్రపంచంలో లేదు. అయితే ఎప్పుడైతే అమెరికా మీద 9/11 దాడి జరిగిందో ఆనాటి నుండి ఉగ్రవాదం అన్నది ఖచ్చితంగా ప్రపంచ దేశాలన్నీ కూడా దాన్ని ఒక రకంగా తిప్పికొట్టవలసినటువంటి అంశం అని చెప్పి ప్రపంచ దేశాలన్నీ కూడా గుర్తించడం జరిగింది. ప్రధానంగా 2014వ సంవత్సరానికి ముందు మన పొరుగు దేశమైనటువంటి పాకిస్తాన్ నుండి ఉగ్రవాదులు మన దేశంలోకి చొచ్చుకుని వచ్చి మన సైనికుల్ని చంపి తిరిగి వెళ్ళిపోతున్నా ఎటువంటి చర్య తీసుకోనటువంటి పరిస్థితిలో భారతదేశం ఉండేది. కానీ 2014వ సంవత్సరం నుండి ఇప్పటి వరకు కూడా ఈ క్షణం వరకు కూడా మనం తిరిగి చూసుకున్నట్లయితే ఎప్పుడైనా సరే ఉగ్రవాదులు పొరుగు దేశం నుండి మన దేశం మీద, మన సైనికుల మీద దాడి చేసినట్లయితే వారికి ధీటైనటువంటి సమాధానం ఇచ్చేటువంటి పరిస్థితి ఇవాళ దేశంలో ఉంది. అది మన సర్జికల్ స్ట్రైక్ ఉరికి సంబంధించి మనం చూసినటువంటి సందర్భం. అదేవిధంగా మొన్న ఈ ఏప్రిల్ 22వ తారీఖున అమాయకులైనటువంటి టూరిస్ట్స్ ఎవరైతే ఉన్నారో అందులో కొత్తగా పెళ్ళైనటువంటి జంట కూడా ఉన్నారు. వారు పెహల్గాంకి వెళ్ళినటువంటి సందర్భంలో మీరు హిందువులా కాదా అని చెప్పి వారిని అడిగి ప్రశ్నించి ఉగ్రవాదులు 26 మంది టూరిస్ట్ని అక్కడ హతమార్చడం జరిగింది. విద్యుత్ ఛార్జీలను ఇష్టానుసారంగా పెంచి ప్రజలను కూటమి ప్రభుత్వం దోచుకుంటోందని సిపిఎం నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చాక అందుకు భిన్నంగా వ్యవహరించడం దుర్మార్గమన్నారు. విద్యుత్ సర్దుబాటు ఛార్జీల భారాలు రద్దు చేయాలని స్మార్ట్ మీటర్లు వ్యతిరేకిస్తూ సిపిఎం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. విజయవాడ గుణదల విద్యుత్ సౌధ వద్ద ప్లకార్డులు ప్రదర్శిస్తూ ప్రభుత్వాన్ని నిర్ణయాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. స్మార్ట్ మీటర్లు, విద్యుత్ బిల్లులకు సంబంధించిన పోస్టర్లు దగ్ధం చేసే సమయంలో సిపిఎం శ్రేణులను పోలీసులు నిలువరించారు. ఈ నేపథ్యంలో ఇది వర్గాల మధ్య కాసేపు తోపులాట జరిగింది. అనంతరం ఏపీపీసీఎల్ అధికారులకు బాబురావు కాశీనాథ్లు విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని విడతి పత్రాలు అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యుత్ ఛార్జీలు పెంచుతూ ప్రజలను దోచుకుంటోందని మండిపడ్డారు. సేఖీతో
ఒప్పందాన్ని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వ్యతిరేకించిన సీఎం చంద్రబాబు ఇప్పుడు ఎందుకు రద్దు చేయడం లేదని ప్రశ్నించారు. జగన్ హయాంలో 2.40 పైసలకు విద్యుత్ ఒప్పందాలు చేసుకుంటే అవినీతి జరిగిందన్న చంద్రబాబు లోకేష్లు యాక్సిస్ సంస్థతో 4 రూపాయలకు పైగా ఎలా ఒప్పందాలను కుదుర్చుకుంటారని నిలదీశారు. మైనింగ్ మాఫియా లాగా రాష్ట్రంలో విద్యుత్ మాఫియా నడుస్తోందని విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం విద్యుత్ ఛార్జీల విషయంలో నమ్మక ద్రోహం చేసింది. అంతేకాదు మాట తప్పింది, మోసం చేసింది. 14,485 కోట్ల రూపాయల భారం జనం నెత్తిన మోపింది. దీనికి కారణం విద్యుత్ మాఫియా. అటు కార్పొరేట్ కంపెనీలు, ఇంకొక వైపున ఉన్నతాధికారులు, అధికార పార్టీ నేతలు, ప్రజాప్రతినిధులు కుమ్మక్కయ్యి విద్యుత్ రంగాన్ని మొత్తం కబళించేశారు. అది గత ప్రభుత్వం అయినా ఈ ప్రభుత్వం అయినా, కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీతో సహా. గాలి జనార్దన్ రెడ్డి మైనింగ్ మాఫియా ఎలాగో ఈ ఆంధ్రప్రదేశ్లో విద్యుత్ మాఫియా కొనసాగుతూ ఉంది. ఈ విద్యుత్ మాఫియాను కూడా జైలుకి పంపాలి, శిక్షించాలి. ఈ విద్యుత్ మాఫియాలో కీలకం అదానీ. ఈ అదానీని కూడా అమెరికా కోర్టుల్లో విచారణ జరుగుతూ ఉంది. 1,750 కోట్ల రూపాయల లంచాలిచ్చి అడ్డగోలు ఒప్పందం, సెకీ ఒప్పందం, సోలార్ విద్యుత్ ఒప్పందం చేసుకున్నారు. 1,20,000 కోట్ల రూపాయల భారం 25 ఏళ్ళు పడుతుంది. మరి ఇటువంటి అడ్డగోలుగా మాఫియాలాగా మారినటువంటి కార్పొరేట్ కంపెనీని జైలుకి పంపకుండా అడ్డుకుంటుంది నరేంద్ర మోడీ కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం. గతంలో అవినీతికి పాల్పడితే ఈ ప్రభుత్వం ఆ ఒప్పందం ఎందుకు రద్దు చేయట్లేదు, ఎందుకు కాపాడుతూ ఉంది? సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. పైపెచ్చు స్మార్ట్ మీటర్లు. రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ బిల్లుల నగారా మోగించింది. ఎప్పటికీ 11 మాసాల కాల చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి 15,485 కోట్ల రూపాయల ప్రజల మీద భారాన్ని మోపింది. అంతకుముందు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 32,000 కోట్లు అయితే 5 ఏళ్లలో ఈయన పెంచినటువంటిది 11 మాసాల్లో 15,485 కోట్లు. ఎవరు మెప్పు కోసం చేస్తూ ఉన్నావు చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నాం. షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ పెట్టినటువంటి అదానీ కంపెనీ స్మార్ట్ మీటర్ని పగలగొట్టండి అని చెప్పారని మీ తండ్రి కొడుకులిద్దరూ ఆనాడు చెప్పినటువంటి మాట 50 కోట్ల ఎన్నికల నీతో మర్చిపోయారా అని చెప్పని గుర్తు చేస్తూ ఉన్నాం. ఎందుకని ఆ పరిస్థితి వచ్చింది? ఇప్పుడు స్మార్ట్ మీటర్లు ఎందుకని మళ్ళీ దిగుమతి చేసుకుని లక్షల సంఖ్యలో భారతదేశంలో ఏపీలో ఎందుకని పెడతా ఉన్నారు మీరని చెప్పనని. అంటే గాలి జనార్దన్ రెడ్డి మాఫియాకి అదానీ విద్యుత్ మాఫియాకి తేడా ఉందా అని చెప్పని అడుగుతున్నాం. అంటే అదానీ విద్యుత్ మాఫియాలో గత ప్రభుత్వం ముద్దాయి అయితే ఇప్పుడు పెంచినటువంటి మీరు కూడా అదానీ ప్రభుత్వం, అదానీ మాఫియాలో మీరు ముద్ద. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మహిళా సాధికారత లక్ష్యంగా కుట్టు శిక్షణ కార్యక్రమం. రాష్ట్ర BCEWS సంక్షేమం. చేనేత మరియు టెక్స్టైల్స్ శాఖ మంత్రి ఎస్. సవిత. మౌలిక సదుపాయాల కల్పనకు టీడీపీ అధిక ప్రాధాన్యత. 18వ డివిజన్లో అభివృద్ధి పనులు ప్రారంభించిన ఎమ్మెల్యే రామకృష్ణ. కార్పొరేట్ విద్యాసంస్థలకు ధీటుగా ప్రభుత్వ విద్యాసంస్థల్లో పరీక్షా ఫలితాలు. విజయాలు తమవే అని నిరూపించిన గిరిజన విద్యార్థులు. ఆపరేషన్ సింధూర్ అనంతర పరిస్థితులపై పూర్తి సన్నద్ధత. తప్పుడు ప్రచారం జరగకుండా చూడాలి, ప్రజలకు అవగాహన కల్పించాలి. అధికారుల సమావేశంలో సీఎం చంద్రబాబు నాయుడు వ్యాఖ్య. ఇవి ఇప్పటివరకు కనబడిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.